ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తోంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులకు తోడు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఇటు భూమి సారాన్ని కోల్పోతుండటంతో రైతులు ప్రకృతి విధానంలో పంటల సాగు చేపడుతున్నారు. అంతేకాదు వినియోగదారులు కూడా మంచి పోషకాలున్న పంటలు ఇష్టపడటంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు సేంద్రియ విధానంలో దేశీ వరి రకాలను పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి లాభాలు గడిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా పెద్దవేగి మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన రైతు దేశీ వరి రకమైన కుజు పటాలియా రకాన్ని సాగు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వరి పైరును చూడండి. ఈ దేశీ వరి రకం కుజు పటాలియా. అయితే అందరిలాగే ఈ రైతు కూడా అధిక దిగుబడుల కోసం అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందులను వాడేవారు. రాను రాను నేల సారాన్ని కోల్పోయి పెట్టుబడులు పెరుగుతూ దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. దీంతో 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. 2 ఏళ్లుగా దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రబీలో కుజు పటాలియా రకాన్ని సాగు చేస్తున్నారు. మరో 10 రోజుల్లో కోత కోయనున్నారు. ఈ వరి పంట సాగు చేయడం జరిగింది. ఇది ఎలా అంటే మన రైతు సాధికార సంస్థ చైర్మన్ గారైన విజయ్ కుమార్ గారు, మా జిల్లాలో జిల్లాధికారి అయిన ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారి అయిన తాతారా గారు సూచనల మేరకు మాకు ఇప్పుడు రైతులందరూ కూడా వరి పంట సాగు చేస్తూ ఉన్నారు. దాని విధానంలో అందరూ వాడే విత్తనాలన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీస్. ఇది మనుషుల యొక్క ఆరోగ్యరీత్యా మేము ఏం ఆలోచించామంటే మాకు మా తాతారా గారి ఆదేశాల మేరకు ఈ దేశవాళీ విత్తనాలని వాటిలో అన్నింటిలో కూడా పోషకాల విలువలని ఎక్కువగా ఉంటాయి. అనువైన రకాలు మేము ఎంచుకోవడం జరిగింది. అంటే ఇందులో నల్ల రకాలు ఉంటాయి, తెల్ల రకాలు, ఎర్ర రకాలు. దేశవాళీ విత్తనాలు అనేవి మనకి పూర్వం నుంచి కూడా ఉన్న విత్తనాలు. తర్వాత దేశవాళీ హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి. దాంట్లో మేము ఎన్నుకున్న విత్తనాల్లో మన ఖరీఫ్ సీజన్లోకి వచ్చేసరికి చింతలూరు సన్నాలు అనే వెరైటీ ఎంచుకున్నాను. తర్వాత మైసూరు మల్లిక అనే వెరైటీ కూడా ఎంచుకోవడం జరిగింది. తర్వాత రబీ సీజన్లో కుజీ పటాలి అనే వెరైటీని ఎంచుకోవడం జరిగింది. ఈ వెరైటీని ఎంచుకోవడం వల్ల ఇప్పుడు నాకు ఈ పంట ఇప్పుడు 110 రోజుల కాల వ్యవధిలో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకున్నట్టయితే 120 డేస్ మనకి 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఇప్పుడైతే 110 రోజుల్లో ఇంకో 10 రోజుల్లో మనకి ఇది పంట కోతకు వస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు మేము ఈ పంట విధానం మేము పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే ఈ దేశవాళీ విత్తనాలను కుజీ పటాలి అనే వెరైటీని ఎంచుకోవడం జరిగింది. మేము ఇప్పుడు ఈ విత్తనాలను అయితే 20 కేజీల విత్తనాలు ఒక్కొక్క కేజీ వచ్చేసి 80 రూపాయలకి తీసుకోవడం జరిగింది. ఈ తీసుకొచ్చిన తర్వాత సెంటున్నరలో విత్తనాలని విత్తన శుద్ధి చేసి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మేము నారు పోయడం జరిగింది. నారు పోసిన తర్వాత దీనికి మన దమ్ములోనే మేము నారుమడి సిద్ధం చేసుకోవడానికి ఒక 50 కేజీలు ఘనజీవామృతం వేయడం జరిగింది. దాని తర్వాత సస్యరక్షణ చర్యలుగా ఆగ్నేయాస్త్రము, బ్రహ్మాస్త్రము, తర్వాత జీవామృతం అనేది పారించడం జరిగింది. ఆ నారుమడి మనకి 25 రోజులకి అందుబాటులోకి వచ్చింది. 25 రోజుల తర్వాత మేము అందరు రైతులు మామూలుగా నార్మల్ ప్యాడీ ఊడుస్తారు. కానీ మాకు ఏమైందంటే ఈ 1:1 పద్ధతి, అంటే మొక్కకి ఒక అడుగు దూరం ఉండేలాగా నాట్లు వేయడం చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేసామంటే ఎటు చూసినా అడుగు ఉండేలాగా నాట్లు వేయడం జరిగింది. నాట్లు వేయడం దీని కొరకంటే అలా వేయడం ఇప్పుడు మనం చీడపీడల్ని నివారించడానికి కానీ, తద్వారా తర్వాత ఈ గాలి వెలుతురు ఎక్కువ అనేది మొక్కకి అందించడం అందుతుంది. నాట్లు వేసేటప్పుడు నారు శుద్ధి చేసాం. నారు శుద్ధి ఎలా అంటే బీజామృతంతో నారు శుద్ధి చేసి మేము వేయడం జరిగింది 1:1 పద్ధతిలో. వేసిన తర్వాత దమ్ములో ఎకరానికి వచ్చేసి 200 కేజీల టైప్ 1 ఘనజీవామృతాన్ని దీంట్లో వేయడం జరిగింది. తర్వాత ప్రతి 15 రోజులకి కూడా మేము ఏం చేసామంటే జీవామృతం ఒకటే కాకుండా జీవామృతంతో పాటుగా ఫిష్ అమినో యాసిడ్, చేప బెల్లం ద్రావణం, తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం, పంచగవ్య, జీవామృతం, గోకృపామృతం అన్నీ కూడా ఒక డ్రమ్ములో పోసిన తర్వాత దాంట్లో 200 లీటర్ల డ్రమ్ములో మేము ఇవన్నీ కూడా వేసిన తర్వాత 2 కేజీల బెల్లం వేస్తాము. అది వారం రోజులకి తయారవుద్ది. ఒక 7 రోజుల తర్వాత అది
పోషకాలన్నీ కూడా సూక్ష్మజీవులన్నీ కూడా వృద్ధి చెంది ఆ డ్రమ్ములు తయారవుతుంది. దాన్ని మేము నేల ద్వారా ఇచ్చాము. ప్రతి 15 రోజులకి ఒకసారి నేల ద్వారా ఇచ్చాము. తర్వాత ప్రతి నెల రోజులకు ఒకసారి అంటే ఈ పంట సాగు విధానం అయ్యేసరికి మేము కనీసం 3 సార్లు స్ప్రే చేసాము పంట మీద. మాకు ఎటువంటి చీడపీడలని ఆశించలేదు. దాని ద్వారా తర్వాత మనకి ఫెర్టిలైజర్ ఎవరైతే రైతులు వాడుతున్నారో ఆ విధానం కూడా మాకు ఎటువంటి అవసరం పడలేదు. తర్వాత దీంట్లో ఏంటంటే మనకి ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో తెల్లకంకి అనేది కాండం తొలుచు పురుగు అనేది ఎక్కువగా ఆశించి పంట నాశనం చేస్తూ ఉంటుంది. నాట్లు వేసిన 40 రోజులకి 10 కేజీల యాపపిండి, 2 కేజీలు ఘనజీవామృతము, తర్వాత 5 లీటర్ల అగ్నాస్త్రం తీసుకుని దాంట్లో కింద పోయడం జరిగింది. చాలా వరకు ఎక్కువగా అసలు తెల్లకంకి అనేది రాకుండా చాలా వరకు నివారించడం జరిగింది. అయితే మనకి ఈ విధానంలో అగ్నాస్త్రం అనేది ఒకసారి స్ప్రే చేశాను. మనకి చూసుకున్నట్టయితే ఈ కంకుల్లో కూడా మనకి ఇప్పుడు ఒక్కొక్క పిలక దుబ్బు వచ్చేసి ఒక్కొక్క దుబ్బి మనకి 30 పిలకలు పెట్టింది. ఇప్పుడు గింజలు చూసుకుంటే ఒక్కొక్క కంకికి కూడా ఇప్పుడు మనం ఇలా చూస్తే ఒక్కొక్క కంకికి ఇవన్నీ కూడా 175-200 వరకు విత్తనాలు ఉండటం జరిగింది. విత్తనాలు అన్నీ కూడా తాలు గింజలు అనేవి దీంట్లో లేవు. తాలు గింజలు అనేవి ఎక్కువగా ఉండవు. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు గాలి వెలుతురు ఎక్కువగా వాడింది. మనం 1:1 పద్ధతులు వేసాం కాబట్టి నిండుగా గింజలన్నీ పోసుకున్నాయి. తాలు గింజలు అనేది కూడా తక్కువగా వస్తుంది. హైట్ అయితే 3 అడుగుల వరకు ఉంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువగా ఎదగడం కానీ పడిపోవడం అంటే అలాంటి ఆలోచన ఉండవలసిన లేదు. ప్రకృతి ప్రసాదించిన ప్రాచీన వరి వంగడాల్లో సహజ సిద్ధమైన అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో వీటి విలువ తెలిసినా దిగుబడి తక్కువ వస్తుండటంతో రైతులు వీటి సాగుకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాలచక్రం గిర్రున తిరిగి మళ్లీ మొదటికే వచ్చింది. దేశీ వరి రకాలలో అధిక ఔషధ గుణాలు ఉండటంతో మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతోంది. దీంతో రైతులు దేశీ వరి రకాలను సేకరించి సాగు చేస్తూ స్వయంగా బియ్యం పట్టించి వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. తర్వాత మేము దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మనుషుల్లో వచ్చే మామూలుగా నరాల బలహీనత కానీ సయాటికా అనేది కొంతమందికి ఉంటుంది, అదొకటి. తర్వాత కాల్షియం అనేది విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఆహారం దేశవాళీ విత్తనాలు తీసుకునే ఆహారం తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా తగ్గింది. ప్రతి వెరైటీలో కూడా దేశీ వెరైటీ తీసుకునే ఆహారం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది 100% కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం రైతులందరూ కూడా వీళ్ళు సొంతంగానే మార్కెటింగ్ చేసుకునే దశకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ వెరైటీలు తీసుకుంటే నాకు వచ్చేసి ఇప్పుడు నేను అమ్మడానికైతే బస్తా వచ్చేసి అంటే 75 కేజీలు రైస్ ఆడిస్తే కనుక మనకి 50 కేజీలు రైస్ వస్తాయి. వడ్లాడిస్తే 75 కేజీలు వడ్లాడిస్తే 50 కేజీలు రైస్ వస్తాయి. 50 కేజీల రైస్ని కూడా నేను 3500కి రైతులు వినియోగదారులు చాలామంది తీసుకెళ్తున్నారు. నా దగ్గర ఎంత నేను ఖరీఫ్లో సాగు చేసిన ధాన్యం అంతా కూడా అంటే 1750 రూపాయలకి 25 కేజీలు బస్తా అమ్ముతున్నాను. తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా బాగాలేదని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. చాలా బాగున్నాయి అన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది అన్నారు. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ విధంగా దృష్టి పెడితే దేశవాళీ విత్తనాల మీద అక్కడ కావాల్సిన ప్రాంతాన్ని బట్టి, ఏరియాని బట్టి, సీజన్ బట్టి సెలెక్ట్ చేసుకుని ఆలోచించి వ్యవసాయం చేసినట్టే ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ప్రకృతి వ్యవసాయం అందరు రైతులు పాటించాలి. ఇప్పుడు నాకు వచ్చేసరికి దీంట్లో నాకు పెట్టుబడి అనేది కూలీల ఖర్చు అంటే నాటు వేయడానికి కానీ 1 ఎకరానికి నాకు దాదాపుగా నాకు 18,000 వరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది. ఇంకా దాదాపు అయితే 2,000-3,000 హార్వెస్ట్కి అవుతాయేమో. తర్వాత నాకు దిగుబడి వచ్చేసరికి 30 బస్తాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇది సన్న వెరైటీ, సన్న విత్తనాలు మాత్రమే తింటున్నారు కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాకు దాదాపుగా అయితే 20,000 ఖర్చు అవుతుంది. నాకు ఇప్పుడు దిగుబడి వచ్చేసరికి 30 బస్తాలు వచ్చినా నేను 3,000 చొప్పున అమ్మినా సరే నాకు 90,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎకరానికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు 90,000 కంపల్సరీగా వస్తాయి. ఈ విధంగా రైతులందరూ ఒకసారి ఆలోచించి మన రసాయన వ్యవసాయాన్ని వదిలేసే ప్రకృతి వ్యవసాయంలో అందరికీ ఉపయోగపడేలాగా, పోషకాలున్న ఆహారం రైతులందరికీ ఉపయోగించేలాగా, రైతులు తీసుకునేలాగా, వాళ్ళు తింటూ మిగిలిన సమాజానికి కూడా ఇలాంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని, దేశవాళీ విత్తనాలను మేము సాగు చేయడం జరుగుతుంది.